హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్నాను. జస్ట్ ఒక చిన్న ట్రిప్ కోసం వెళ్ళా, వన్ డే ఒక 2-3 అవర్స్కి. ఎందుకంటే జిఆర్ విశ్వనాథ్ గారి దగ్గర నుంచి వాళ్ళ కలిసే అవకాశం అనేది నాకు లభించింది. ఏమాత్రం వెయిట్ చేయకుండా టక్కన బయలుదేరి వెళ్ళిపోయింది నిన్న. అండ్ ఆయన రాసిన రిస్ట్ అష్యూర్డ్ అనే పుస్తకం ఆ కాపీ నాకు ఆయన అందజేశారు. ఆయనతో పాటు కూర్చొని మాట్లాడడం కాసేపు. వీ హ్యాడ్ గుడ్ బ్రేక్ఫాస్ట్ ఆల్సో, బ్రేక్ఫాస్ట్ విత్ ద ఛాంపియన్. నాకైతే అది వండర్ఫుల్ డే ఫర్ మీ. ఆ తర్వాత క్రికెట్ అనేది అఫ్కోర్స్ ఇంటర్నెట్లో చూస్తూ వచ్చా. మ్యాచ్ ఏమైనా పక్కన ఒక దాబాలు ఆపుకొని మీకోసం వీడియో చేస్తున్నాం. ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్స్. అండ్ లక్నో సూపర్ జాయింట్స్ స్టార్టెడ్ దిస్ మ్యాచ్ as ఫేవరెట్స్. ఎందుకంటే పొద్దున ప్రివ్యూలో కూడా చెప్పా, వాళ్ళ బ్యాలెన్స్ అనేది అద్భుతంగా ఉంది. వాళ్ళు కనుక ఇఫ్ ద స్టిక్ టు దేర్ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూట్ దెమ్ వెల్, ఆర్సీబీకి కష్టం అవుతుందని. ఇన్ఫ్యాక్ట్ ఆర్సీబీకి ఇనిషియల్గా కొంచెం కష్టమే అయ్యింది. ఎందుకంటే వెన్ ఫాఫ్ డు ప్లసీ అండ్ టీమ్ పుట్ ఇన్ టు బ్యాట్, దే హ్యాడ్ ఎ హారెండస్ స్టార్ట్. ఇక అనుజ్ రావత్ అవుట్ అయ్యాడు అండ్ కోహ్లీ ఫస్ట్ బాల్ అవుట్ అయ్యాడు. అంటే కోహ్లీ, ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ హిమ్. ఎందుకంటే రైట్, వసీం జాఫర్ కరెక్ట్గా పెట్టే ట్విట్టర్లో కోహ్లీస్ లక్ అని చెప్పేసి. బట్ సమ్టైమ్స్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ యువర్ వే, ఒక స్ట్రేంజెస్ట్ ఆఫ్ డిస్మిసల్స్ అన్నీ కూడా వెతుక్కుంటూ వస్తాయి మన వద్దకి. కోహ్లీకి అదే జరుగుతుంది. అసలు ఎటువంటి వికెట్ టేకింగ్ డెలివరీ కూడా కాదు అది. బ్యాట్ అడ్డం పెట్టాడు, బాల్ లేచింది, అక్కడికి వెళ్ళిపోయింది, చేతిలో పడింది, అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ దెర్ వాజ్ ఎ నీడ్ ఫర్ ఎ పార్ట్నర్షిప్. ట్రై చేశారు ఆ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేయడానికి, ఫాఫ్ అండ్ మ్యాక్సీ గాట్ అవుట్. ఫాఫ్ మెల్లిగా ఆడడం మొదలుపెట్టాడు. నేను షాబాజ్ గేమ్ అక్కడి నుంచి పార్ట్నర్షిప్ ముందుకు పోతూ వచ్చింది. 10 overs వద్ద చూసుకుంటే కనుక ఓకే ఫైన్, ది గాట్ ఎ గుడ్ స్కోర్. 8 runs per over దాకా వెళ్తుంది. 2 wickets పడ్డాయి. ఇట్స్ టైమ్ టు యాక్సలరేట్, బట్ యాక్సలరేట్ అవ్వరు. షాబాజ్ కొన్ని షాట్స్ ఆడడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. బట్ హీ వాస్ వెరీ కంఫర్టబుల్ ఇన్ రొటేటింగ్ ద స్ట్రైక్. ఫాఫ్ డు ప్లసీ యాజ్ యూజువల్ కొన్ని రిస్క్స్ తీసుకొని ఆడుతూ ఉంటాడు. ఆ రిస్క్స్ అని కూడా పే ఆఫ్ అయ్యాయి. అండ్ దెన్ ఎప్పుడైతే ఆ 11th 12th ఓవర్ మొదలైందో, ఆర్సీబీ నుంచి ఫాఫ్ డు ప్లసీ నిజంగా అటాక్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ లాస్ట్ 10 overs వర్ రియలీ గుడ్ ఫర్ దెమ్. మధ్యలో ఒక 4 overs 14 runs మాత్రమే రావడం, 14 తర్వాత 12 ఎంతో సరిగా గుర్తులేదు, అది రావడం. తర్వాత లాస్ట్ ఓవర్ కూడా అద్భుతంగా వేయడం. అంతకుముందు 16th 17th కూడా 2-3 డాట్ బాల్ రావడం. వీటి వల్ల ఏమైందంటే ఆర్సీబీ 10-15 runs షార్ట్. ఎందుకంటే ఒక 14-15 overs అయిన తర్వాత దేవర్ కంఫర్టబుల్లీ స్టేరింగ్ అట్ స్కోర్ 190+. అది వాళ్ళు 181 దగ్గర వాళ్ళు ఆగిపోయారు అంటే కనుక ఖచ్చితంగా 10-15 runs షార్ట్ అయ్యారు. షాబాజ్ కొన్ని డాట్ బాల్స్ పడ్డాం, ఫాఫ్ కొన్ని డాట్ బాల్స్ అంటే. బట్ ఫాఫ్ ప్లేడ్ ఎ ఫెనామినల్ నాక్ బాస్. ఫస్ట్ T20 మ్యాచ్లో ఎంత బాగా అయితే ఆడాడు ఫాఫ్ డు ప్లసీ, దానికన్నా బెటర్ నాక్ ఆడాడు. అక్కడైతే స్టార్టింగ్ నుంచి అక్కడ అవకాశం దొరికింది. ఒక సెట్ బ్యాటర్ ఉన్నాడు, మీకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఏం లేవు, అందరు బాగా ఆడుతున్నారు, రన్స్ ఫ్లో అయ్యాయి. బట్ ఇక్కడ అలా కాదు కదా, యూ హ్యాడ్ టు డిగ్ ఇన్. అండ్ కొన్ని మంచి డెలివరీస్ కూడా వచ్చాయి. అండ్ వికెట్లు పడుతుంటే ఆగాల్సిన అవసరం కనిపించింది. ఒక స్కోర్ రావాలని చెప్పేసి చాలా జాగ్రత్తగా ఆ కాషన్ కూడా ఉండింది. అండ్ అక్కడి నుంచి బాగా ఆడాడు కాబట్టి దెన్ ఈ ప్లేడ్ అ ఫినామినల్ నాక్. ఫాఫ్ ఫామ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంటబ్బా ఒకటే T20 ఆడాడు, ఇంకా ఆడలేదు, ఇదే ఒక పెద్ద ప్రశ్న అవుతుంది ఫాఫ్కి అని. అండ్ ఈసారి మాత్రం బాగా డెలివర్ చేశాడు. జస్ట్ 4 runsతో సెంచరీ మిస్ అయింది. ఆడాడు, ఏం చేయలేదు. T20లో 20 things హ్యాపెన్. 181 స్కోర్. ఓకే, లక్నో సూపర్ జాయింట్స్ మొదలుపెట్టారు. నేను పొద్దున కూడా చెప్పా, ఆర్సీబీకి ఒక పెద్ద థ్రెట్ ఏంటి అంటే కనుక అసరంగా, మ్యాక్స్వెల్ అండ్ షాబాజ్ వీళ్ళు ముగ్గురు కలిసి 8 overs వేయాలి. అండ్ అఫ్కోర్స్ వాళ్ళు కనుక వాళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే కొంచెం డ్యూ ఎఫెక్ట్ కూడా రావచ్చు. డ్యూ ఎఫెక్ట్ కన్నా ఎక్కువగా కూడా టార్గెట్ అనేది సెట్గా ఉంటుంది కదా, దాన్ని జాగ్రత్తగా అప్రోచ్ అవుతారు. సో ఈ 8 overs ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అక్కడ అందుకే జాష్ హేజల్వుడ్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ట్రిమెండస్ బాస్. తను 4 wickets తీసాడా, 5 wickets తీసాడా, అది కాదు పాయింట్. అక్కడ తను వికెట్ తీసినప్పుడల్లా ఇనిషియల్గా ఫస్ట్ 6 overs ఫస్ట్ 10 overs కానివ్వండి, ఎప్పుడన్నా కూడా ఫస్ట్ 6 overs ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అది. తన ఫస్ట్ ఓవర్స్లో వికెట్ తీస్తే ఇమ్మీడియట్గా మీకు షాబాజ్కి, మ్యాక్స్వెల్కి ఓవర్లు ఇచ్చేసే అవకాశాలు కనిపిస్తాయి. అండ్ అక్కడ ఫాఫ్ డు ప్లసీ ఈ స్క్వీజింగ్ ఇన్ 12 balls. 12 balls ఇన్ T20 అనేది చాలా పెద్ద మార్జిన్ క్రియేట్ చేస్తాయి. అండ్ అందుకే హేజల్వుడ్ వచ్చి అక్కడ ఫస్ట్ వికెట్ తీయడం. ఆ క్యాచ్ కూడా చాలా మంచి క్యాచ్. మ్యాక్స్వెల్ దగ్గర డీకే అక్కడ అప్రోచ్ అవుతున్నాడు, అటు ఇటుగా కొంచెం డిస్టర్బెన్స్ కూడా కనిపించేది. దట్ వాస్ అ గుడ్ క్యాచ్. డకాక్ అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత ది గాట్ మ్యాక్స్వెల్ ఓవర్ ఏం చేశాడు. ఆ తర్వాత మీకు మన పేరేంటి షాబాజ్ ఓవర్ వేసాడు, సిరాజ్ ఓవర్ వేసాడు, హేజల్వుడ్ ఓవర్లో వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ హేజల్వుడ్ గాట్ అనదర్ వికెట్. మళ్ళీ అక్కడ షాబాజ్ చేత బాల్ వేయించడం అనేది చూస్తూ వచ్చాం. కేఎల్ రాహుల్, కృణాల్ పాండే ఆడుతున్నారు. ఇస్ దర్ సంథింగ్ గోయింగ్ టు హ్యాపన్ అనే ఆలోచనలో ఉన్నప్పుడు హర్షల్ పటేల్ వచ్చి కేఎల్ రాహుల్ వికెట్ తీసాడు. దట్ ఇస్ అ ఫెంటాస్టిక్ రివ్యూ. అది అద్భుతమైన రివ్యూ. ఎందుకంటే ద మూమెంట్ అది కొంచెం లెగ్ లాన్స్ ఆడే బదులు మిస్ అయ్యి వెళ్ళిందో, అక్కడ డీకే హ్యాడ్ టు బి వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ ది అపీల్. అండ్ ఆ ఫెంటాస్టిక్ రివ్యూ వల్ల కేఎల్ రాహుల్ కూడా అవుట్ అయ్యాడు. మళ్ళీ దే గాట్ ఇన్ షాబాజ్, మళ్ళీ దే స్క్వీజ్ ఇన్ ఓవర్స్. షాబాజ్ వికెట్లు తీయకపోయినా కూడా ఎట్ వాట్ రేట్ హీ వెంట్.
6 runs per over 4 ఓవర్స్లో. మీ టార్గెట్ 9 ఉన్నప్పుడు యూఆర్ గోయింగ్ ఎట్ 6 runs per over అండ్ మీ 4 overs కూడా వేసేసి అండ్ యూ ఆర్ నాట్ కన్సిడర్డ్ టు బి ఎ రెగ్యులర్ బౌలర్. దట్స్ అ ట్రిమెండస్ అచీవ్మెంట్. ఎస్, ఒక సమ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ విరాట్ కోహ్లీ యాక్టింగ్ క్యాప్టెన్గా ఉన్నాడు. బట్ ఈ డెసిషన్స్ అన్నీ కూడా ప్రీ డిస్కస్డ్ డెసిషన్సే. ఎందుకంటే లాస్ట్ 2 matchesలో కూడా దిస్ వాస్ ఎ ట్రిక్. వికెట్ గిరాతో షాబాజ్కు లేకేయంగే లేదా మ్యాక్స్వెల్ని తీసుకొద్దాం, వాళ్ళ చేత ఓవర్లో ఇద్దాం. అండ్ విరాట్ కోహ్లీ వాజ్ లుకింగ్ పంప్డ్ అప్. విరాట్ కోహ్లీ మంచి, అంటే నేను అది ట్వీట్ కూడా పెట్టాను. కొన్నిసార్లు థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ అవే, ఆ సడన్ రెస్పాన్సిబిలిటీ, ఆ లీడర్షిప్ రోల్ ఇవ్వడమో లేకపోతే టేక్ ది హెల్మ్ అండ్ టేక్ ది కంట్రోల్ అని చెప్పినప్పుడు అది మీలో ఉన్న బెస్ట్ని బయటకు తీసుకురావడానికి దోహదపడతాయి. సో లెట్స్ హోప్ దట్ ఇది ఛానలైజ్ చేసింది విరాట్ కోహ్లీ టు గెట్ ఇస్ బెస్ట్ అని అనుకుందాం. టెరఫిక్ బౌలింగ్ చేంజెస్ వచ్చాయి, టెరఫిక్ ప్లానింగ్ ఉండింది. ఫాఫ్ ఒక అద్భుతమైన ఫీల్డింగ్ సెట్టింగ్ కూడా చేశాడు తను. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ఇంపెకబుల్ ఎట్ దిస్ ఫీల్డ్. ఆ తర్వాత మీకు హసరంగా తీసుకొచ్చినప్పుడు వికెట్లు పడుతున్నాయని తెలిసినప్పుడు గార్డెన్ మ్యాక్స్వెల్, కృణాల్ పాండ్యా వర్సెస్ మ్యాక్స్వెల్, ఆ బ్యాటిల్ కూడా బాగుంది. అదొక పెద్ద గ్యాంబుల్ బాస్. ఐ థింక్ ఈ మ్యాచ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్లో ఆ ఓవర్ కూడా ఒక ఫ్యాక్టరీ. మీకు హేజల్వుడ్ వికెట్లు అనుకోవచ్చు, లేదా క్వింటన్ డికాక్ వికెట్ అనొచ్చు, లేకపోతే కనుక హర్షల్ పటేల్ వేసిన కేఎల్ రాహుల్ వికెట్. ఈ 3 ఎంతవరకు అయితే ఇంపార్టెంటో, ఫర్ మీ దట్ ఓవర్ మ్యాక్స్వెల్ వర్సెస్ కృణాల్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఎస్ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు, బాల్ కొంచెం గ్రిప్ అవుతుంది, కొంచెం టర్న్ అవుతుంది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ వాస్ ఎ గ్యాంబుల్. ఎందుకంటే మ్యాక్స్వెల్ని కొట్టే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఆ ఓవర్లో వికెట్ పడింది కాబట్టి సరిపోయింది. 2 6లో ఒక 4 వచ్చి ఉంటే కనుక ఏందబ్బా ఈ గ్యాంబుల్ తీసుకున్నాడు, అక్కడ హసరంగా చేతో లేకపోతే హేజల్వుడ్ చేతో లేదా హర్షల్ చేతో వేయించి ఇంకొంచెం ప్రెషర్ పెట్టచ్చు కదా అన్న ఆలోచనలు వచ్చాయి. బట్ మ్యాక్స్వెల్తో వెళ్ళాడు, మ్యాక్స్వెల్ వికెట్ తీశాడు. సో ఎస్, ఫాఫ్ నమ్మకం పెట్టాడు. ఆర్సీబీ వాళ్ళు ఓకే ఈ ప్లాన్ అనుకున్నారు, కానీ ద ఇంపార్టెంట్ క్రెడిట్ షుడ్ బి మ్యాక్స్వెల్ ఇక్కడ. అండ్ దెన్ హీ హ్యాడ్ అనదర్ చాయిస్, హసరంగానా లేకపోతే హేజల్వుడ్, ఆ తర్వాత హర్షల్ నుంచి హసరంగానే 18th over వేయాలా. ఇక్కడ 2 things ఉన్నాయి. ఒకటి, హేజల్వుడ్ వస్తే కనుక వికెట్ పడేది, లేదా వాళ్ళు సీ ఆఫ్ చేసి ఒక 8 runs 9 runs కొట్టేవాళ్ళు. అదేంటంటే హసరంగా 18th over వేయాల్సి వచ్చేది. దే మైట్ అటాక్ హిమ్. లేదు ఇప్పుడే చేస్తే కనుక దే మైట్ గో ఆఫ్టర్ హిమ్ అండ్ అగేన్స్ట్ ద టర్న్ ఆడితే వికెట్లు పడతాయని చెప్పేసి అక్కడ ఒక ఆలోచనలో ఫాఫ్ డు ప్లెసిస్ హ్యాడ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ ఇట్ వర్క్డ్. యాక్చువల్గా ఆ ఓవర్లో పెద్దగా రన్స్ ఏం వెళ్ళలేదు అండ్ అది బాగా వచ్చిన ఒక అంశంగా అనేది మారిపోతూ వచ్చింది. అండ్ దెన్ ఇట్ వాజ్ ఈజీ. 4 ఓవర్స్లో అటు 2 హర్షల్ వేయాలి, 2 హేజల్ వేయాలి అండ్ ఇద్దరు కూడా బాగా వేయడం మొదలుపెట్టారు. టైమ్లీ వికెట్లు కూడా పడడం మొదలుపెట్టాయి. హేజల్వుడ్ నిజంగా చాలా బాగా బౌలింగ్ చేశాడు, ఎస్పెషల్లీ బదోని వికెట్ అండ్ అలాగే స్టాయినిస్ వికెట్లు ఏవైతే తను తీశాడో దోస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఓవర్లో బదోనిది పడింది, ఒక ఓవర్లో స్టాయినిస్ది పడింది. దో హర్షల్ వెంట్ ఫర్ రన్స్, అప్పటికే ది ఆస్కింగ్ రేట్ వాస్ టూ మచ్. సో హర్షల్ కుడ్ రిస్క్ దట్ అనమాట. హర్షల్ ఫిగర్స్ చూసుకుంటే కనుక ఇదేందబ్బా మరీ ఇంత ఇచ్చాడు, దాదాపు 50 ఇచ్చాడు అనుకోవచ్చు, కానీ హీ కేమ్ ఇన్ ఎ టఫ్ టైమ్స్. ఫస్ట్ ఓవర్లో బాగా రన్స్కి వెళ్ళాడు, ఆ తర్వాత హీ ఆల్వేస్ బౌల్డ్ ది టఫెస్ట్ ఓవర్స్. బట్ ఆర్సీబీ వుడ్ డెఫినెట్లీ వాంట్ హిమ్ టు రెడ్యూస్ దట్ ఎకానమీ రేట్. అది అందులో ఎటువంటి సందేహం లేదు. రేర్ ఆఫ్ డే ఫర్ హిమ్, బట్ ఇట్ వాస్ వెల్ బ్యాలెన్స్. ఎందుకంటే మీకు హేజల్వుడ్ అంత ఆప్షన్స్ ఇచ్చాడు అండ్ మ్యాక్స్వెల్ కూడా అద్భుతమైన బౌలింగ్ అనేది చూస్తూ వచ్చాం మనం. మ్యాక్స్వెల్ బౌలింగ్లో మీకు కృణాల్ పాండ్యా వికెట్, దట్ వాస్ అ బిగ్ గ్యాంబుల్ అగైన్. అది ఆ గ్యాంబుల్ కనుక పే ఆఫ్ కాలేదంటే థింగ్స్ డిఫరెంట్గా ఉండేవి. బట్ ఎక్స్పీరియన్స్ అనేది బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు బదోని ఆ షాట్ ఆడబోతుంటే హేజల్వుడ్స్ ఎక్స్పీరియన్స్ కేమ్ ఇన్ టు పిక్చర్, తను అవుట్ అయ్యాడు. మ్యాక్స్వెల్, ఫాఫ్ అండ్ కోహ్లీస్ ఎక్స్పీరియన్స్ కేమ్ ఇన్ టు పిక్చర్. కృణాల్ కూడా ఫెయిర్లీ ఎక్స్పీరియన్స్ T20కి సంబంధించి, కానీ ఆ వికెట్ అలా పడడం అనేది వాళ్ళకి బాగా హెల్ప్ అయింది. అండ్ ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకుంటే కనుక అఫ్కోర్స్ ఆ స్టాయినిస్ వైడ్ ఈజ్ ఆల్వేస్ అ క్వశ్చన్ మార్క్ బాస్. అది పక్కకి జరిగాడు, బాల్ ట్రామ్ లైన్ పక్కకి వెళ్ళింది, తను జరగలేదు, బాల్ ఇటు వెళ్ళింది. ఆ డిసిషన్ థర్డ్ ఎంపైర్కి వెళ్ళలేదు. దేర్ కాంట్ బి థర్డ్ ఎంపైర్ ఇంటర్వెన్షన్ ఇన్ కాలింగ్ ఇట్ అ వైడ్ ఆర్ నాట్. ఎందుకంటే అది ఆన్ ఫీల్డ్ ఎంపైరే తీసుకోవాలి, ఆ క్షణంలోనే తీసుకోవాల్సిన డెసిషన్. అది నో బాల్లా కాదు కదా. నో బాల్ అంటే లైన్ దాటితే నో బాల్, నడుము దాటితే నడుము పైకి వస్తే నో బాల్, అది క్లియర్. ఇది అలా కాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్లీ ఆ డిసిషన్స్ మీద అంబిగ్యూటీ అలాగే ఉంటుంది. స్టాయినిస్ అవుట్ అవ్వడం కూడా వాళ్ళ హోప్స్ అన్ని కిల్ చేసేసాయి. అండ్ యాక్చువల్గా నా దృష్టిలో బౌలింగ్ విభాగాన్ని చూసుకుంటే ఆర్సీబీకి 4 మేజర్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి, క్వింటన్ డికాక్ వికెట్, ఎందుకంటే అక్కడ బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. దే కుడ్ స్క్వీజ్ ఇన్ సమ్ ఓవర్స్. కేఎల్ రాహుల్ వికెట్ సేమ్ అగైన్, మళ్ళీ అక్కడ కూడా ఓవర్ స్క్వీజ్ ఇన్ చేయగలిగారు. మ్యాక్స్వెల్ టు కృణాల్ పాండ్యా బాగా హెల్ప్ అయింది ఆ వికెట్ అనేది తీయడం అక్కడ. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్లో స్టాయినిస్ వికెట్, బదోని వికెట్ కూడా బాగా హెల్ప్ అయినా. సో హేజల్వుడ్ యాక్చువల్గా హీ హాస్ బీన్ అ పిక్ ఆఫ్ ద బౌలర్స్ వాళ్ళకి. అండ్ హేజల్వుడ్ వల్లే ఆర్సీబీలో ఆ జాష్ అనేది వచ్చింది అండ్ దానివల్ల వాళ్ళు విజయం సాధించగలిగారు. ఫాఫ్ ఎక్సీడింగ్లీ వెల్, ఎక్స్పీరియన్స్ బాగా హెల్ప్ అయింది ఇక్కడ. జాష్ హేజల్వుడ్ది, ఫాఫ్ది, కోహ్లీది, మ్యాక్స్వెల్ది యంగ్స్టర్స్ని కొంచెం ప్రెషర్లో పెట్టగలిగారు. ఎప్పుడైతే కేఎల్ రాహుల్ వికెట్ పడిందో అక్కడ ఇంకా బాగా ప్రెషర్ బాగా ఎగ్జర్ట్ చేయగలుగుతూ ఆర్సీబీ ముందుకెళ్ళింది. I think it was a well thought out, discussed, implemented plan of action అది ఆర్సీబీ దగ్గర నుంచి. ఫాఫ్ వాజ్ గుడ్, కోహ్లీ వాజ్ గుడ్ till he was at the helm. మ్యాక్స్వెల్ బాగా తన సహాయ సహకారాలు అందించాడు. షాబాస్ ప్లేడ్ హిస్ పార్ట్ రియలీ వెల్.
సురేష్ ప్రభుదేశాయ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. డీకే వాజ్ గుడ్ బిహైండ్ ద స్టంప్స్ విత్ హిస్ రివ్యూస్ అండ్ ఆల్. సో అన్నీ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ లక్నో వాళ్ళ బ్యాటింగ్ కూడా దే షుడ్ చెక్. స్టాయినిస్ 2 down లేదా 1 down లేదా 3 down ఆడే ప్లేయర్, తనకు ఆ ఫినిషర్ రోల్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎస్, కృణాల్ పాండ్యా ప్లేడ్ వెల్ కాదనట్లా, బట్ స్టాయినిస్ ఇంకొంచెం బెటర్గా ఆడేవాడు కదా, ఈజ్ అ బెటర్ బ్యాట్స్మెన్ కదా. స్టాయినిస్కి అలాంటి రోల్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనే ఒక ప్రశ్న వాళ్ళ మధ్యలో ఉంటుంది. ఆర్సీబీకి సంబంధించి వన్స్ కోహ్లీ స్టార్ట్స్ ఫైరింగ్, దర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్. మరి మీరేమనుకుంటున్నారు? షేర్ థాట్స్ విత్ దిస్ కేవీ షాట్స్. థ్యాంక్ యూ.